సో ఇది బిట్వీన్ యూ అండ్ ఐ థింక్ ఈజ్ లైయింగ్. సో బిట్వీన్ అనేది ఇక్కడ ప్రెపోజిషన్ తర్వాత మనకి ఏ కేస్ ఆఫ్ ప్రనౌన్ రావాలండి? ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్ రావాలి. కాబట్టి మీ అనేది రావాలి, ఐ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హీ అండ్ హర్ ఆర్ గోయింగ్ ఇలా ఉందనుకోండి. సో హీ అండ్ హర్, గోయింగ్ అనేది ఎవరు? ఇది సబ్జెక్టు. ఇంకెవరు? హర్ సబ్జెక్టు. సబ్జెక్టివ్ కేసులో ఏం రావాలి? సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్సే రావాలి. ఇప్పుడు ఈ టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే హర్ అనేది ఆబ్జెక్టివ్ కేసు, దీనికి సబ్జెక్టివ్ కేసు ఏంటి? షీ అనేది మనకి సబ్జెక్టివ్ కేసు. అదే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చూడండి, ఇక్కడ ఏం రావాలి? హీ అండ్ షీ ఆర్ గోయింగ్. ఓకే, సో ఈ కేసెస్